కానిస్టేబుల్ అంటూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో మన ముందుకు రాబోతున్నారు వరుణ్ సందేశ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు. అండ్ అలానే చాలా అద్భుతమైన కాస్టింగ్ అండ్ స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత అద్భుతంగా ఉన్నిందో అండ్ విజువల్స్ కానివ్వండి, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నింది. అండ్ స్పెషల్గా ఇలాంటి థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుందనే చెప్పాలి. సో అలాంటి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు సుభాష్ ఆనంద్ గారు అండ్ అలానే జ్ఞాని గారు. సో ఒక్కసారి కానిస్టేబుల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ గారు ప్రొడ్యూసర్గా, హజరత్ వలీ గారి సినిమాటోగ్రఫీలో కుపేంద్ర పవర్ గారు అండ్ అలానే నిగితా జగదీష్ గారు కో ప్రొడ్యూసర్స్గా, సుభాష్ ఆనంద్ గారు అండ్ జ్ఞాని గారి మ్యూజికల్లో, శ్రీ వరప్రసాద్ గారి ఎడిటింగ్లో, డైరెక్టెడ్ బై ఆర్యన్ సుభాన్ గారు. సో చాలా అద్భుతమైన దర్శకత్వం వహించారనే కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ పాటలు ప్రతిదీ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అండ్ వరుణ్ సందేశ్ గారిని అండ్ అలానే మధులిక వారణాసి గారిని మెయిన్ లీడ్స్ లో చూడబోతూ ఉన్నాం. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఎడిటర్ శ్రీ వరప్రసాద్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఎడిటర్ శ్రీ వరప్రసాద్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం హజరత్ వలీ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ హజరత్ వలీ గారు, డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని, ఇన్వైట్ ఆర్ హీరో, ఆర్ వెరీ ఓన్, ఆర్ ఫేవరెట్ వరుణ్ సందేశ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ ఆర్ నట కిరీటి వర్సటైల్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ శివారెడ్డి గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే దువాసి మోహన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ కానిస్టేబుల్ ఇంకెవరైనా ఉంటే కూడా ఫోటో ఆప్ కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే బిహెచ్ఎల్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో ఆప్ కోసం కానిస్టేబుల్ టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారిని, హీరో గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని ఒక్క పిక్చర్ కోసం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలానే హీరోయిన్ గారిని కూడా, మధులిక గారు. అండ్ అలానే సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, కానిస్టేబుల్ మన అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్ర. కానిస్టేబుల్ అంటే తెలియని వాళ్ళు కానీ, కానిస్టేబుల్ అంటే ఎవరికి కానిస్టేబుల్ అనగానే అయితే అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైన టైటిల్ కానిస్టేబుల్తో ఈ రోజున సినిమా తీసి వరుణ్ టోటల్గా అంతకుముందు ఇందాక మన యాంకర్ గారు చెప్పినట్టుగా అద్భుతంగా ఎన్నో కుర్రాళ్ళకి సరిపడిన, ఇళ్ళకి సరిపడిన ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో చేసిన వాడు ఒక లవర్ బాయ్. ఎస్ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి హజరత్ వలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ కానిస్టేబుల్ మూవీకి నాకు ప్రొడ్యూసర్ గారు జగదీష్ అన్న ఒక సినిమా నుంచి పరిచయం. ఆయన ఫస్ట్ కథ విన్న వెంటనే ఫస్ట్ నా దగ్గరికి పంపించారు డైరెక్టర్ గారికి. ఒలి కొంచెం నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, ఒకసారి వింటావా కథ అన్నారు. డైరెక్టర్ గారు కథ చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు అతను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు. చాలా బాగుంది కథ, అద్భుతంగా రాసుకున్నారు తన కథ. ఈ రోజుల్లో ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు, కానీ ఇలాంటి సినిమాలు కానీ ఇండస్ట్రీకి వస్తే ఇంకొక రేంజ్కి వెళ్తాయి. అతను రాసుకున్న కథలు 2-3 కూడా విన్నాను నేను. కథలు చాలా బాగున్నాయి అతని కథలు. కానీ ఒక డిఓపికి, డైరెక్టర్కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధంలో ఉండాలంటారు. అలానే అతను నాకు బాగా సింక్ అయ్యాడు.
అతనికి ఏది కావాలో అది ఇచ్చి, మాకు కూడా మా ప్రొడ్యూసర్ గారు మాకు ఏది కావాలంటే అది, అన్న ఇది వద్దన్న ఇది కావాలంటే అది తీసుకో, నీకేం కావాలో, నువ్వు కెమెరామెన్ అవి, నీకు ఏది కావాలంటే అది తీసుకో, అది తీసుకుంటే కానీ అవుట్పుట్ బాగొచ్చుది కదా. ఆయన కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేసినట్లేదు, అతను కూడా ఏదో ఒక 20-30 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అతనే అన్ని దగ్గర నుండి చూసుకొని సినిమాకి ఏది కావాలో అది కాంప్రమైజ్ అవ్వకుండా ఏది కావాలంటే అది ఇచ్చి, మార్నింగ్ 6 కల్లా సెట్లో ఉండి ప్యాకప్ అయ్యేంతవరకు ఆయనే దగ్గరుండి అన్నీ చేసుకొని సినిమాకి మాకు బాగా, డైరెక్టర్కి నాకు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారికి దానికి కథ కూడా వాళ్ళ ఫ్రెండే ఇచ్చాడు, చాలా బాగుంది కథ. నీదేనా? సారీ, కథ నీదేనా? ఓకే. రైటర్ కదా అతను, డైలాగ్ రైటర్ సింతా శ్రీనివాస్ గారు, ఆయన కూడా చాలా బాగా రాశారు డైలాగులు. అసలు ఈ సినిమా ఇదే ఆర్యను మళ్ళా ఇలాంటిది ఇంకో కథ చెప్పాడు నాకు, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు మా అన్నతో, వరుణ్ 3 సినిమాలు చేశాను ఇంతకుముందు. అసలు అన్నతో మనం వర్క్ చేస్తున్నామంటే ఒక అన్న తమ్ముడు రిలేషన్ చేసినట్టు ఉంటుంది. వరుణ్ అన్నతో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు రెండోసారి ఎక్కడన్నా ఆఫీస్లో మీటింగ్లో ఉన్నా సరే, ఏదైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చున్నా ఏ హీరో అయితే బాగుంటుందంటే వరుణ్ అన్న అయితే బాగుంటుందని చెప్పగల అంత ఇది ఉంటుంది. ఎందుకంటే అన్నతో చేస్తే ఒక హీరో అన్నట్టే ఉండరు వరుణ్ అన్న, అంతా ఒక అన్న తమ్ముడు, ఒక ఫ్యామిలీలో ఉన్నట్టు ఉంటుంది. ఇలాంటి వరుణ్ అన్నతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. మా శివారెడ్డి అన్నకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. దువాస్ అన్నకి ఒక థ్యాంక్ యూ. కానీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకంటూ కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలండి. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఒరిజినల్ పోలీస్ డిపార్ట్మెంట్ మా అన్నలో ప్రసాద్ రాజ్ అన్న, పురుషోత్తమ్ అన్న, కోటిసరావు అన్న, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మాకు మధు అని ఒక అతను ఉన్నాడండి, సురేష్ అని. వాళ్ళంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇలా ఉంటున్నానంటే సూపర్ గుడ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారు, వాళ్ళిద్దరు సపోర్ట్ ఎక్కువ ఉందండి. ఈ సినిమా మనం చూసినా చెప్పు, నేను సౌండ్ లేదు, డబ్బింగ్ వాయిస్ లేదు, ఆర్ఆర్ లేదు, ఏం లేకుండా కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడే ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేశాను. సార్ సినిమా అసలు సాగిపోయింది, అసలు ఎక్కడ బోర్ అనేదే లేదండి, అసలు సినిమా చూసినంతసేపు ఆడియన్స్ సీట్లో నుంచి అలా లెగడండి, అంత అద్భుతంగా చేసామండి సినిమాని. సినిమా అయితే అద్భుతంగా ఉందండి. సినిమా స్టార్ట్ అయింది ఎండింగ్ వరకు ఎవరు ఏ టెన్షన్ పడకుండా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు బాగుంది అంటారే తప్ప ఇది ఏముంది అక్కడ అది తప్పు ఉంది, ఇది ఈ తప్పు ఉంది ఎవ్వరు అనరు. అంత అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ తప్పకుండా చూసి మా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బేసిక్గా నేను ఒక కథ అనుకున్న తర్వాత ఆ కథకి ఒక మంచి కెమెరామ్యాన్ కావాలండి. ఆ కెమెరామ్యాన్ ఉంటేనే నేను అనుకున్న కథ స్క్రీన్ మీద చూపించగలను. అలాగా ప్రొడ్యూసర్ గారు ఒక మంచి కెమెరామ్యాన్ గారిని పరిచయం చేశారు నాకు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కథ చెప్పిన తర్వాత ఎవరికి చెప్పాలంటే కెమెరామ్యాన్ వలి గారు ఉన్నారు, ఆయనకి వెళ్ళి చెప్పు అంటే నేను మధురా నగర్లో కలిసి కథ చెప్పానండి. కథ చెప్పి ట్విస్ట్ ఇదే కదా అన్నారు. ఇది కాదన్నా ఇంకా ఉందన్న. తర్వాత ఇంకొంచెం తెలియదు, ఇదే కదా ఇతనే కదా విలన్ అన్నాడు. కాదన్నా ఇంకా ఉందన్నా అన్న. తర్వాత ఇతనే కదా విలన్ అంటే ఇది ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ కదా, కొంచెం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి ఈడే విలన్ అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి ఈయనే అన్న ఈ విలను అని చెప్పా. అసలు ఊహించలేదు ఆర్యన్, చాలా బాగుంది. నేను అంత చెప్పేస్తాను, డబ్బులు వచ్చేస్తాయి అన్నకి కాన్ఫిడెన్స్గా చెప్తున్నానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సపోర్ట్ చేశారు. అన్న చాలా థ్యాంక్ యూ, నీలాంటి కెమెరామ్యాన్ దొరకడం నాకు నిజంగా చాలా అద్భుతంగా చేసావు. నేను ఎలా అయితే ఊహించుకున్నానో అంతకంటే ఒక 10% ఎక్కువ ఇచ్చావన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. డిఏ కూడా అద్భుతంగా చేసి సినిమాని అంత కలర్ఫుల్గా వచ్చిందంటే అంత కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. గంటలు చక్కగా మాట్లాడేవారు సభను ఉద్దేశించి. ఈయన ఇందాక వరుణ్ సందర్శి గురించి మర్చిపోయాను. నేను అసలు ఈ వేదికకు వచ్చినప్పుడు టక్కున నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అసలు ఇక్కడ మాట్లాడిన వాళ్ళల్లో ఎక్కువసేపు మాట్లాడింది నువ్వే. ఏం మాట్లాడాలో తెలియదేట, ఇది పరిస్థితి. సో వల్లి అన్న నాకు మంచి ఫ్రెండ్. నేను హీరో చేసిన సినిమాకు కూడా వల్లి అన్ననే కెమెరామ్యాన్.